నవంబర్లో యుఎస్ఏలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ ఒక నినాదం, ఒక కొత్త వాగ్దానం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం చేశాడనమాట. అది అందరికీ తెలిసిందే. డిగ్రీ పట్టాతో పాటు ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి పట్టాతో పాటు గ్రీన్ కార్డ్ కూడా వాళ్ళ చేతిలో పెడతామని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు అసాధ్యము అన్నది అది భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఒప్పుకోవాలి, కాంగ్రెస్లో బిల్ పాస్ కావాలి, అపోజిషన్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అమెరికన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే చూడండి, మామూలుగానే మన దగ్గర నుంచి ఇక్కడ 1,75,000 నుంచి 2 లక్షల మధ్యలో స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం యుఎస్ఏకి వెళ్తూ ఉంటారు. ఇది జస్ట్ ఓన్లీ ఇండియా వరకు మాత్రమే. ఇదే మీరు చైనా తీసుకోండి, లేకపోతే ఇతరతర కంట్రీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోండి. తర్వాత ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత గలాభా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు సాధారణంగా మనకి పాకిస్తానీస్ వెళ్ళారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో రకమైన గొడవ, ఒక రకమైన అన్వాంటెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అది చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ ఎట్లా కంట్రోల్ చేస్తాడు? అసలు దీంట్లో ఎంతవరకు సాధ్యం ఉంది, ఎంతవరకు సాధ్యం లేదు అన్నది ముందర ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ ఎలక్షన్స్లో ఎట్లాగైతే మామూలుగా మన దగ్గర ఎట్లయితే ప్రామిసెస్ చేస్తూ ఉంటారో ఆ రకంగా ప్రామిస్ చేశాడా, లేకపోతే దాని లోపల ఏమైనా నిజంగానే ఏదైనా మతలం ఉందా అన్నది తెలియాలి. స్టిల్ దాంతోపాటుగా దానికి కొన్ని క్యాప్స్ పెడుతూ ఉండొచ్చేమో, ఒకవేళ కనుక అప్లై చేస్తే కొన్ని క్యాప్స్ పెడతాడు అని ఒక నిపుణుల అభిప్రాయం. అంటే ఎగ్జాంపుల్కి పర్టిక్యులర్ యూనివర్సిటీ నుంచి లేదా పర్టిక్యులర్ కాలేజ్ నుంచి వాళ్ళు పాస్అవుట్ అయితే వాళ్ళకి ఇస్తాను, లేకపోతే గోల్డెన్ వీసా అని చెప్పేసి మనకి దుబాయ్లో ఇచ్చేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో, అలాగా ఏదన్నా ఒక క్యాప్ పెట్టచ్చు. అంటే ఐ మీన్ అది ఏం లేదు, కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అక్కడ. ఒక పర్టిక్యులర్ అమౌంట్, అది 25 లక్షల, కోటి ఎంత అన్నది ఒక నిర్ణయిస్తారు, ఒక అమౌంట్ నిర్ణయించి ఆ అమౌంట్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా లోకల్గా వాళ్ళు ఒక కంపెనీని అక్కడ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటి క్యాప్స్ ఏమన్నా పెడతాడా అన్నది తెలియాలి. ఒకవేళ అట్లాంటిది ఏమీ లేకుండా ఊరికేనే ఇచ్చేస్తాడు అంటే అది నిజంగా ఇప్పుడు ఇంతవరకు వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప వరమనే అనాలి. కానీ ఇది ఎంతవరకు నిజం, ఊరికే ఎలక్షన్ స్టంటా, లేకపోతే నిజంగానే దాని లోపల ఏదన్నా ఒక విషయం ఉన్న వ్యవహారమా అన్నది తెలియాలి.